డౌన్ ద లైన్ 10 years మీ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే అదర్ దాన్ పొలిటికల్ లైఫ్? ఇవాళ రోజున ఏం మిస్ అయిందంటే సంతోషం మిస్ అయింది, మనశ్శాంతి మిస్ అయింది. అది మిస్ అయినప్పుడు మనం ఏదో సాధించుకున్నాం, ఇన్ని కోట్లు సంపాదించినాం అంటే అది బేకార్ ముచ్చట్లు. అవన్నీ చెప్పు నాతో కాదు. దట్స్ నాట్ ది పాయింట్. యాక్సిడెంట్ జరగడం వల్ల తర్వాత మీరు గట్టిగా నిర్ణయించుకున్నారు ఈ సొసైటీకి ఏదో చేయాలని చెప్పి. సో ప్రాబబ్లీ నా 12వ ఏట అనుకుంటా నాకు కార్ డ్రైవింగ్, 4-wheeler డ్రైవింగ్ అప్పుడే వచ్చు. యాక్చువల్గా వెహికల్ పల్టీలు కొట్టి పొలాల్లో పడిపోయింది. మనం ఎట్లయినా కాపాడాలి, రక్తమడుగులో ఉన్నది అనేసి నేను వాళ్ళ మాటలు విన్నదే. సో మీరు ఎల్ఎల్బిలో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా ప్రస్తుతానికి? ఐఎమ్ హైకోర్టు అడ్వకేట్ అండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నా పేరు మాధవ్ రెడ్డి. ఈరోజు శ్రీసుధ గారు ఎంబీఏ, ఎల్ఎల్బి, డబల్ గోల్డ్ మెడలిస్ట్, బీజేపీ సీనియర్ లీడర్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్తో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఆమె ఐడియాలు, ఆమె పనులు, ఆమె భవిష్యత్ కార్యక్రమాలు కూడా ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. నమస్కారం శ్రీసుధ గారు. నమస్తే అండి మాధవ్ గారు. కుటుంబ నేపథ్యము, మీ విద్య, మీ యాక్చువల్లీ మీ చదువు, దీని గురించి కొద్దిగా చెప్పగలుగుతారా? అందరికీ తెలుసు, నమస్కారం. నేను మీ శ్రీసుధ. బోర్న్ అండ్ బ్రాట్ అప్ అంతా హైదరాబాద్, అడిక్మెట్ నాడ్డా. అండ్ మా నాన్నగారు ఉద్యోగరీత్యా మొత్తం దేశం అంతా తిరగడం అయింది. సో అవుట్లుక్ ఏదైతే ఉందో దిస్ కంట్రీ బిలాంగ్స్ టు మీ అని అనుకుంటాను. అండ్ అండ్ అలుమ్నై ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ, ఎంబీఏ, ఎల్ఎల్బి కూడా గోల్డ్ మెడలిస్ట్. అండ్ కుటుంబ నేపథ్యం అంటే వీ హ్యావ్ ఆల్ వర్క్డ్ ఫర్ దిస్ నేషన్ అట్ డిఫరెంట్ లెవెల్స్ అండి. మా నాన్నగారు కేఎస్ రావు గారు, హీ ఈజ్ రిఫర్డ్ యాజ్ లివింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండస్ట్రియల్ లాస్ ఇన్ ఇండియా. And I'm a proud mother of 2 boys, and my husband works for Bajaj Auto. మా తాతగారు పూర్వీకులు అందరూ కూడా వీ హవ్ సర్వ్డ్ ఫర్ ది ఎర్స్ట్వైల్ కింగ్స్. అంటే మనం ఇక్కడ రాజరికం వాళ్ళకి మనం సర్వ్ చేసి ఉన్నాము. సో ప్రాబబ్లీ ఇన్ని తరాల తర్వాత అది నా జనరేషన్లో మళ్ళీ బయటకు వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దిస్ ఈ సాయిల్కి చేయాలి అనేసి తాపత్రయం. మీరు మాటల సందర్భంలో చెప్పినట్టున్నారు, చిన్నప్పుడు ఏదో యాక్సిడెంట్ జరగడం వల్ల తర్వాత మీరు గట్టిగా నిర్ణయించుకున్నారు ఈ సొసైటీకి ఏదో చేయాలని చెప్పి. సో ఏం జరిగింది, ఎట్లా, అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసింది? అంటే ఒక మనిషి ఎదుగుదలలో అండి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో ప్రాబబ్లీ నా 12వ ఏట అనుకుంటా నాకు కార్ డ్రైవింగ్, 4-wheeler డ్రైవింగ్ అప్పుడే వచ్చు. సో తెలియకుండా చేసిన తప్పిదమే కావచ్చు, మా నాన్నగారికి తెలియకుండా 4-wheeler తీసుకొని నేను డ్రైవింగ్ చేసేదానికి తీసుకుపోవడం జరిగింది. దిస్ వాజ్ ఇన్ నెల్లూరు చెన్నై హైవే. సో మేజర్ హెడ్ ఆన్ విత్ లోడెడ్ లారీ అనమాట. యాక్చువల్గా వెహికల్ పల్టీలు కొట్టి పొలాల్లో పడిపోయింది. సో అయితే అక్కడున్న రైతులు, అరే ఏ తల్లి కన్నా బిడ్డను మెరిసిపోతున్నది, మనం కాపాడాలి అనేసి. అంటే నేను స్పృహ తప్పే ముంగట నేను విన్నది లాస్ట్ మాటలు, మనం ఎట్లయినా కాపాడాలి, రక్తమడుగులో ఉన్నది అనేసి నేను వాళ్ళ మాటలు విన్నదే నాకు గుర్తు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియదు. బట్ అది ప్రాబబ్లీ బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది. అంటే ఈ సమాజం పట్ల, సాటి మనిషి పట్ల నాకు ఎందుకు అంత అభిమానము, ప్రేమ లేదా వాత్సల్యం, మీరు ఏదైనా అనుకోండి, దానికి పునాది అప్పుడు పడ్డది. ఇది నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. అండ్ నా ఎదుగుదలలో మా ఇంట్లో వాళ్ళు కానీ, నా తల్లిదండ్రులు కానీ, బికాస్ 1 సంవత్సరం పాటు శరీరం కదిలే పరిస్థితి లేదు, ఇదంతా డిస్మాంటిల్ అయింది అండ్ అబ్డామెన్లో హిట్ అయింది. ఏం తిన్నా కూడా లోపలికి పోయే పరిస్థితి లేదు. అట్లాంటిది తన దోశలలో మా అమ్మగారు ఇట్లా నీళ్ళు తాగితే అది బయటకు వచ్చేది ఏదైతే ఉన్నదో తను పట్టింది. సో తల్లి ప్రేమకు మించింది ఏది లేదని అంటారు కదా. సో అంటే అప్పటి వరకు కొంచెం అగ్రెసివ్గా ఉన్న మనిషిని, అప్పుడు కూడా అగ్రెషన్ ఉన్నది, కానీ ప్రేమ యొక్క పునాది, వాత్సల్యం యొక్క పునాది, అంటే సాటి మనిషికి చెయ్యాలి అనేది ప్రాబబ్లీ అప్పుడే పడ్డది. మీరు ఎంబీఏ చదువు ముందు గ్రాడ్యుయేషన్ ఏం చేశారు? బీకామ్ ఉస్మాన్ యూనివర్సిటీ. సో ఎంబీఏ తర్వాత ఎల్ఎల్బి చేశారు. ఎస్. సో మీరు ఎల్ఎల్బిలో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా ప్రస్తుతానికి? ఐఎమ్ హైకోర్టు అడ్వకేట్ అండి. ఓకే. అదే కాకుండా ఏమన్నా కార్పొరేట్ లా ఏమన్నా అట్లా ఏమన్నా ప్రాక్టీస్ చేస్తున్నారు, కన్సల్టింగ్ ఇట్లా ఆర్గనైజేషన్కి? ఐఎమ్ అన్ అవార్డ్ విన్నింగ్ ఆంటర్ప్రెన్యూర్. సో 2007-8కి శాస్త్ర యూనివర్సిటీ, ది మోస్ట్ ప్రెస్టీజియస్ శాస్త్ర యూనివర్సిటీలో నా అనుభవం లేదా నా జర్నీ గురించి మాట్లాడేదానికి సుమారు 3,500 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆ సంవత్సరం బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి దిశానిర్దేశం చేసేదానికి, ఇప్పుడు కాదు అప్పుడే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తోటి ఐ వాజ్ ఇన్వైటెడ్. అండ్ రాజకీయాల్లోకి వచ్చి సుమారు 9 ఏళ్ళు అవుతుంది. దీనికి ముందర టాప్ 13 స్ట్రాటజిక్ అడ్వైజర్స్ ఆఫ్ ఇండియా. దట్స్ గ్రేట్. వన్ అమాంగ్ ది టాప్ 13. యా. మీరు లాయర్గా అంటే చాలా కేసులు డీల్ చేసింటారు కదా. ఒక ఫేమస్ కానీ, యూనిక్ కానీ, లేకపోతే మీరు బాగా హాట్
టచ్ చేసిన ఏదైనా కేసు ఉందా? ప్రొఫెషనల్ ఎథిక్స్లో బేసిక్గా మేము క్లయింట్స్ని రివీల్ చేయము, చేయకుండా చెప్పచ్చు. బట్ డెఫినెట్గా నేను మీకు చెప్తాను. ఐ బిలీవ్ నేను ఒక సోషల్ ఇంజనీర్ ఫస్ట్. సో నా పరిధిలో నేను చేసేది ఏంటంటే జ్యుడిషియరీలో పెండెన్సీ తగ్గిస్తాను నేను. సో చాలా ప్యాషన్తోనూ ఇష్టంతోనూ నేను లా చదువుకున్నాను. సో దానివల్ల ఏంటంటే మా దగ్గర మీకు తెలిసినట్లయితే జ్యుడిషియరీలో అన్ఎండింగ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ అండి. అసలు సర్వసాధారణంగా సగం కేసులు అసలు కోర్టుకు రావు, వచ్చినా కూడా ఇట్ టేక్స్ సో లాంగ్. సో ఎప్పుడైతే మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నామో ప్రతి వాళ్ళకి అమ్మ అక్క ఈ కష్టం ఉన్నదనేసి మన తలుపు తడుతూ ఉంటారు. సో మన పరిధిలో మనం లాని వాళ్ళ వరకు తీసుకుపోవడం అనేది దిస్ ఇస్ వాట్ ఐ బీన్ డూయింగ్. అండ్ ఇఫ్ యూ సే ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఆర్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్, ఇప్పుడు ఎవరైతే ఈ మిడ్ మానేరు ప్రాజెక్ట్స్లో పునరావాసం కోల్పోయి ఇదంతా ఉన్నారు, సో వాళ్ళందరికీ మనము గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ యాక్చువల్గా వాళ్ళ ఇల్లు కూడు గుడ్డ అన్నీ పోగొట్టుకున్నారు. ఏ ప్రభుత్వాలు వీళ్ళ రెస్క్యూకి రావు. అండ్ ద సేమ్ థింగ్ మీరు చూసే ఈ అతి పెద్ద షార్ట్స్, ఐ డోంట్ టేక్ నేమ్స్, బట్ వీళ్ళ వెనకాల జరిగే కథలు వేరుగా ఉంటాయి. వీళ్ళ ఇంట్లో కూడా కష్టాలు ఉంటాయి. సో వీళ్ళందరికీ ప్రాబ్లీ నేను బిగ్ ప్రాబ్లమ్స్, బిగ్ ఫ్యామిలీస్, బిగ్ ప్రాబ్లమ్స్, బీకన్ లైట్ అనుకోండి, గైడింగ్ ఫ్యాక్టర్ అనుకోండి. బట్ ఎస్, మై ప్రొఫెషనల్ ఎథిక్స్ విల్, ఐ డోంట్ డిస్క్లోజ్ ది నేమ్స్, ఇట్ ఈస్ ఫర్ ది బెటర్ ఆఫ్ ది పార్టీస్ ఇన్వాల్వ్డ్. యా, మీరు ఈ లీగల్ ఎడ్యుకేట్ కూడా చేస్తున్నారని చెప్పి విన్నాను. యాక్చువల్గా మహిళలకు ముఖ్యంగా ఎంపవరింగ్ చేయడము, ముఖ్యంగా లీగల్ ఫ్రేమ్వర్క్లో థింగ్స్ని ఎలా సాల్వ్ చేయలేము. యాక్చువల్గా మీ ప్రొసీజర్ లేకపోతే మీ కైండ్ ఆఫ్ చిన్న ఉదాహరణ చెప్తానండి. చాలా వరకు అబ్యూజ్ అనేది ఏంటో తెలియకుండా మన సమాజం నడుస్తున్నది. ఇప్పుడు నీకు ఇంట్లోకించి బయటికి వెళ్ళేదానికి ఒక మగాడు లేదా భర్త పైసలు ఇస్తలేడు, లేదా నీకు పెట్టాల్సిన తిండి పెడతలేడు, లేదా నీ పిల్లల్ని సాక్తలేడు, లేదా నేను గొడ్డును బాదినట్టు కర్రతోని బాదుతున్నాడు. సో అబ్యూజ్ అనేది ఎంతవరకు ఒక ఆడది టాలరేట్ చేయొచ్చు అనే ఎడ్యుకేషన్ ఇక్కడ మన సమాజంలో లేదు. సో పాపము ఆడవాళ్ళు మ్యాక్సిమం భరిస్తారు. అండ్ అదే ఆ కుటుంబాన్ని నిలబెట్టుకునే ఒక సాధనం అని కూడా అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ది వే. సో వీళ్ళకి కూడా కన్నీళ్ళు ఉంటాయి, ఇన్ఫ్యాక్ట్ కష్టం ఉంటుంది, కానీ చెప్పుకునేటోళ్ళు ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి చెప్పుకునేటోళ్ళు ఉండరు. ఎందుకు అంటే మన సమాజం ఎట్లా అయిపోయిందంటే ఇదంతా నార్మల్, ఏది నార్మలైజ్ చేస్తున్నాము ఏది అబ్నార్మల్ అనేది మనం తెలుసుకునే దీంట్లో లేము. అక్కడ దెర్ ఇస్ ఎ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్. రియల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే నేను విలేజ్లో తెలియదు, కానీ అంటే ఇప్పుడు ఆలోచిస్తే ఫన్నీ ఉంటుంది. చిన్నప్పుడు లేడీస్ని కొడుతున్నారు జెంట్స్ను. అసలు జెంట్స్ హక్కేమో లేడీస్ని కొట్టడం అనే స్థాయిలో ఫీల్ ఎగ్జాక్ట్లీ. బికాజ్ మనకు అంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళకి ఆడవాళ్ళు ఆబ్జెక్ట్స్ కిందే పరిగణించబడుతున్నారు. ఇంత మనం ఎడ్యుకేటెడ్ అండ్ ఫార్వర్డెడ్ దీంట్లో కూడా. సో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి లేదా వాళ్ళని వాళ్ళు బెటర్గా ఉంచుకోవడానికి ఏంటంటే వాళ్ళకంటూ ఒక యావిగేషన్ ఉండాలి. అంటే తన సంతోషం తను చూసుకోవడం కష్టం కాదు. ఐ మీన్ టు సే తనకంటూ ఒక యాక్టివిటీ, ఒక హాబీ లేదా చదువుకోవటం, కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. మనకు గ్రామాల్లో ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, మనము టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం టెంపుల్స్ అన్నిటినీ బాగా డెవలప్ చేస్తున్నాం. ఈ టెంపుల్స్లో మనము విపరీతంగా పూలు వాడుతున్నాం. సో ఈ పూల నుంచి ఎవ్రీడే ఆ రోజు పూజ స్వామివారికి అయిపోయిన తర్వాత మనం ఆ పూలన్నింటినీ వేస్ట్ చేసేస్తున్నాం. బట్ యాక్చువల్గా ఆ పూలతో అన్నిటితోనూ అగరబత్తి ఇండస్ట్రీస్, హోమ్ బేస్డ్ ఇండస్ట్రీస్ స్టార్ట్ అవుతాయి. ద సేమ్ థింగ్ విత్ ఈ మన ట్రైబల్ విలేజెస్లో మేము రీసెంట్గా విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అరటి ఆకులతోనూ ఆడవాళ్లకు శానిటరీ నాప్కిన్స్ తయారు చేయటం, అంటే విచ్ ఆర్ వెరీ ఎఫెక్టివ్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా. ఇట్లనే చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఈ గిరిపుత్రులతోనూ వాళ్ళకి చదువు, వాళ్ళకి బ్యాగులు ఇచ్చుకొనుడు, వాళ్ళకి టైలరింగ్ నేర్పించుకొనుడు. యాక్చువల్గా మీ దగ్గరకు వచ్చే కేసెస్ ఉంటాయి కదా, లేకపోతే మీ దృష్టికి వచ్చిన కేసెస్ మీరు అంటే దానిను కోర్టుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడతారా, లేకపోతే కాంప్రమైజ్ చేయడానికి ఇష్టపడతారా? కాంప్రమైజ్ అని నేను అన్ను, సరైన గైడెన్స్ ఇచ్చేటోడే అడ్వకేట్ అని నేను అంటాను. సో దట్ ఈస్ వాట్ ఐ డూ ఫర్ దెమ్. ఎందుకు అంటే కోర్టుకి వెళ్ళాలా వద్దా, లేకపోతే అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా చాలా మందికి అవగాహన ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది డబ్బుతో కూడుకున్న పని. సో ఇట్స్ అబౌట్ టైం, ఇట్స్ అబౌట్ ఎనర్జీ, ఇట్స్ అబౌట్ లైఫ్. సో ఇవన్నిటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం జ్యుడిషియరీని వాళ్ళ గుమ్మం వరకు తీసుకెళ్లే దాంట్లో నాది చాలా ఉడత పాత్ర. ఐ డోంట్, బికాజ్ చాలా పెద్ద వ్యవస్థ, చాలా పెద్దోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చేసేటోళ్ళు. ప్యారలల్గా రాజకీయాల్లో కూడా ఉన్నట్లు కొన్ని ఫుల్ టైం ఉన్నట్లు తెలిసింది. సో ఇప్పుడు రాజకీయాలు, ఈ కెరియర్ ప్రొఫెషను, ఇట్లా కార్పొరేట్ కన్సల్టింగ్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ప్యాషన్. మనము దేశానికి, సమాజానికి, సాటి వ్యక్తికి
ఎంతో వాత్సల్యంతో ప్రేమతోటి ఏదైనా చేయాలి అని ఒకడు చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, చేసుకుంటా పోతాడు. ఏదైతే మీరు రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, మీరు రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మహిళలుగా మీకు సరైన అవకాశాలు దొరుకుతున్నాయా, లేకపోతే సరైన సహకారం దొరుకుతుందా పార్టీలో? ప్రాబ్లీ 2012-13 భారతీయ జనతా పార్టీని నేను చూస్ చేసుకున్నాను. నేనేంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా క్రెడెన్షియల్స్ ఏంటి, నా కాంటాక్ట్స్ ఏంటి ఏం చెప్పకుండా ఒక సాధారణ కార్యకర్తగా నేను నా ప్రయాణం స్టార్ట్ చేస్తుంటే పార్టీ కదా ఇక్కడ వరకు తీసుకొచ్చింది. 2 టర్మ్స్ నేను ఆల్రెడీ స్టేట్ ఎగ్జిక్యూటివ్గా సర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చినారు. అండ్ అంటే మహిళలకు ప్రాధాన్యత లేదా గౌరవం ఉండే పార్టీ భాజపా. దిస్ ఐ కెన్ బి వెరీ ష్యూర్ ఆఫ్. అంటే వేరే దగ్గర లేని మర్యాద మాకు ఇక్కడ చాలా ఇదిగా ఉంటుంది. ఇక అవకాశాలు అంటారా, అది పార్టీ నిర్ణయం, మనం దానికి అనుగుణంగా నడుచుకుంటాం. మీకు జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి ఐడియా ఉంటుంది. సో ఇప్పుడుండే రాజకీయ పార్టీలు ఎంతవరకు అవకాశం ఉంది ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ని, ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి? దిస్ ఇస్ మై ఫేవరెట్ టాపిక్ అండి. ఐల్ టెల్ యూ వాట్. మనం ఎంత చదువుకున్నప్పటికీ, ఈ దేశం గురించి ఎంత అవగాహన ఉన్నప్పటికీ, మనం ఎంత లెర్నెడ్ మైండ్స్ అయినప్పటికీ, అల్టిమేట్గా ఈ దేశంలో కులము, డబ్బు అనేది రాజకీయ వ్యవస్థ నడుపుతోందనేది అన్డినైబుల్ ఫ్యాక్ట్. ఈ అన్డినైబుల్ ఫ్యాక్ట్లో మీరు ఒక బీకన్ లైట్ లాగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది తీసుకుని మీరు బయలుదేరినారు. అండ్ ప్రాబబ్లీ నాలాంటి వాళ్ళు చాలామంది మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో లేదా మీ శ్రమ మేము గుర్తించున్నాము. గ్యారంటీగా ఇది ఒక ఆహ్వానించదగ్గ మార్పు అనేసి మేమందరం కూడా మీ ప్రయాణంలో మా ఉడతా సాయం మేము చేస్తూ ఉన్నాము. బట్ ప్రాక్టికల్గా ఇది రిఫ్లెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే మనందరం కూడా దీంట్లో చూస్తూ ఉన్నాం కష్టం ఏందనేది. బట్ ఉదాహరణకు మీరు చూస్తే ఏ ఎలక్షన్లో అయినా డబ్బు లేకుండా ఏనాడు వస్తుందండి, కులం లేకుండా ఏనాడు నడుస్తుంది. మొన్ననే చూసినాం బలం, బలగం, అహం దుర్వినియోగం, అధికార దుర్వినియోగం, వాట్ నాట్. కులం అంటున్నారు కదా, జనరల్గా అది కులము పాలిటిక్స్లో ఉంటుందనేది చాలామంది సూడో ఇంటలెక్చువల్స్ పుష్ చేసిన ఐడియానే. బేసికల్గా మీరు బాగా గమనించానండి, మన దేశంలో, మన రాష్ట్రంలో 150 కులాలు ఉన్నాయి. ఓకే, యావరేజ్ అనుకున్నానంటే ఈవెన్ ఒక కులానికి 1% కంటే తక్కువ ఓట్లు ఉంటాయి యావరేజ్ గురించి వస్తే. ఒక మ్యాక్సిమం ఒక పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ కులానికి 10% ఉండొచ్చు, లేకపోతే 20% ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండవు అన్నట్టు ఓ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో. సో ఏ రకంగా చూసినా 80% వేరే కులాలు వాళ్ళు వేయాలి. సో పార్టీ లీడర్ అయినా నిలబడే క్యాండిడేట్ అయినా ఇద్దరైనా అని సేమ్ కులం వాళ్ళు అయితే 20% అయితే, అది వాళ్ళు వేరే కులం వాళ్ళు అయితే ఇంకా డివైడ్ అవుతాయి. మళ్ళా 2 లేదా 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి సో ఆల్ టుగెదర్ అన్ని పార్టీలు ఒకటే కులాన్ని నిలబెట్టినా కానీ మ్యాక్సిమం ఒక్కొక్కరికి 5% కంటే ఎక్కువ, ఒకవేళ 20% అనుకున్నా కానీ. సో ఏ రకంగా చూసినా కానీ 80% వేరే కులం వాళ్ళ ఓట్లు మనం తీసుకోవాలి కాబట్టి. సో బేసికల్గా మీరు బాగా గమనించినారంటే 99.99% కులం అనేది అపోహ రాజకీయాల్లో. ఓకే, కులాన్ని వాడుకుంటారు టికెట్ కోసమో లేకపోతే ఇంకా ఏదానికోసమైనా కానీ. సో కులం ద్వారా ఓట్లు పడతాయనేది నాకైతే ఇప్పటికీ ఇట్ ఈస్ ఎ బిగ్ డైలమా అన్నట్టు. బట్ ద ఇష్యూ ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ప్రజలకు దూరమైనందుకే దగ్గర కావడానికి డబ్బులు వంచుతున్నారు. సో మీరు మీ పార్టీ తరపున కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ భవిష్యత్తులో మీరు ఎన్నికల ముందు మీరు లా చదివినారు 3 years, లేకపోతే MBA చదివినారు 2 years, ఫర్ దట్ మ్యాటర్ ఏది ప్రాక్టీస్ చేసినా అని మినిమం ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుంది, 6 months, 1 year, 2 years ఏదైనా అని. సో ఎన్నికలకు ముందు అట్లా వాళ్ళు ఏమన్నా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ డబ్బులు, కులము, మతం ఇవన్నీ అవుట్ చేయొచ్చు. సో అలా మీరు ముఖ్యంగా యువతరానికి, రాజకీయ నాయకులకు మీరు అలా ఇచ్చే అవకాశం ఉందా భవిష్యత్తులో? మీకు ఏమన్నా అంటే ఆల్రెడీ మీరు చాలా వరకు జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి తెలుసు, ఎందుకంటే నేను పంపించే మెసేజ్లు అవన్నీ మీరు చూస్తుంటారు రెగ్యులర్గా. మనకి ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే ఇవాళ నేను ఈ షోలో ఉన్నదే లేదా నా ప్రయాణం మీరు చూసినట్లయితే ఇట్ ఈజ్ వాకింగ్ మై టాక్. ఎందుకు అంటే మనం ఒక ఉదాహరణగా నిలబడాలి. రీడిఫైనింగ్ ది పొలిటికల్ సెనారియో ఆర్ ది పొలిటికల్ ల్యాండ్స్కేప్. హౌ ఇస్ దిస్ పాసిబుల్? మన ముందర చాలామంది వచ్చి ఉండొచ్చు, మన తర్వాత చాలామంది వస్తారు. బట్ ఇది ప్రాబబ్లీ ఇప్పుడు స్టార్ట్ అయితే మనం వీ కెన్ లుక్ ఫార్వర్డ్ టు 2023-24 ఏదైతే ఉన్నదో. ఎందుకంటే అవకాశం మెండుగా ఉన్నది. జనాలు విసుగు చెందున్నారు. బికాస్ అభివృద్ధి పదంలో మనం ఎక్కడ పోతున్నాము? ఇప్పుడు ఎంతసేపు 60 ఏళ్ళు ఇలా ఉంది అనేసి ఒక పోస్ట్ మార్టం అనాలిసిస్ తప్పితే మనలో ఎంతమంది ఎఫెక్టివ్గా మనకేం కావాలి లేదా మనకి నెక్స్ట్ ఏం చేయొచ్చు అనే దాని మీద మన అటెన్షన్ రావట్లేదు.
అంటే ఆ గ్రూవ్లో పడిపోయి ఉన్నారు, పాత తరం గ్రూవ్లో. సో దిస్ జీరో బడ్జెట్ పాలిటిక్స్కి ఆ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో మెండుగా ఉన్నదని నేను అంటున్నాను. అదే యాక్చువల్గా మ్యాక్సిమం పబ్లిక్ నా పిల్లల విద్య, నా పిల్లల వైద్యము, నా పిల్లల ఉపాధి ఈ ఫ్రేమ్వర్క్లోనే చూస్తారు. ఆ ఫ్రేమ్వర్క్ ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ, ఏ పొలిటికల్ నాయకుడైనా కానీ అడ్రస్ చేయగలిగితే ఆబ్వియస్లీ దే విల్ గెట్ మోర్ అండ్ మోర్ మైలేజ్. సో మీకు తెలియనిది ఏముంది, ఏ మీడియా లేనప్పుడు ఆ రోజు గాంధీ గారు కానీ లేకపోతే అప్పుడున్న స్వతంత్ర సమరయోధులు కానీ దేశమంతా రీచ్ అయినారు. ఇప్పుడు అన్ని మీడియాలు ఉన్నాయి, 50 కిలోమీటర్లు 100 విలేజ్లు వీళ్ళు ఎందుకు రీచ్ కాలేకపోతున్నారు? అండ్ 30 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తికి ప్రచారం అవసరమా? మీరు దాని గురించి లాస్ట్ టైం కూడా మనకి దీని మీద మంచి డిస్కషన్ జరిగిందండి. రాజకీయం ఇలాగే ఉంటుంది, నాయకత్వం ఇలా ఉండదు. ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు లేనిది ఏంటంటే నాయకత్వం. ఇప్పుడు మా దగ్గరే ఉన్నారు, అద్భుతమైన కార్యకర్తలు ఉన్నారు, కడుపు కట్టుకుని పనిచేస్తారు. వాళ్ళ డెడికేషను మనం సరిగ్గా వాడుకుంటలేము. సో అలాగే మనం ఇన్ జనరల్ ఈ కంట్రీ యొక్క యూత్ గురించి తీసుకుంటే ఆ యువరక్తం ఏదైతే ఉందో, వాళ్ళ ఎనర్జీ ఏదైతే ఉందో, ఎంతసేపు ఈ పార్టీ ఆ లీడర్ వెనకాల, ఈ లీడర్ వెనకాల, లేకుంటే ఈ పర్టికులర్ ప్రాజెక్టు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ అని తిరుగుతున్నారు తప్పితే మనం సమాజానికి ఏం చేద్దాము, ఎట్లా చేద్దాము, అభివృద్ధిని ఎట్లా తీసుకుని వద్దాము. ఎందుకంటే రేపటి భవిష్యత్తు అనేది ఎవరి చేతిలో ఉంటుందండి? వీళ్ళ చేతిలోనే కదా. అందుకే కదా అంత పెద్దోళ్ళు మనకి ఇంత రాజ్యాంగము లేకుంటే ఓటు అనేసి అంత పెద్ద అస్త్రం మన చేతిలో ఇస్తే దాన్ని నిర్వీర్యం చేసిన దాంట్లో సరే రాజకీయాలు పాడు చేస్తున్నాయి, రాజకీయ నాయకులు పాడు చేస్తున్నారు అని అనుకుంటే మన చేతిలో మన పాత్ర కూడా ఉంటుంది కదా పోషించే దాంట్లో. మనం ఏం చేద్దాం మరి? నేనున్నా ఈ షో ద్వారా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇండియాలో లీడర్షిప్ను రీడిఫైన్ చేసేదానికి ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ ఇయర్తోనే నా ప్రయాణం ఒక దశాబ్ద కాలం కంప్లీట్ అవుతున్నది. ఇక్కడ పైసల కోసమో కులం కోసమో కాదు, అందరూ బాగుంటేనే. అంటే లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంక్లూజివ్నెస్, ఇన్సైట్, ఫోర్ థాట్, అందరినీ కలుపుకొని పోయి మనం నిజంగానండి. ఇక్కడ నాయకత్వ లోపం ఎంత ఉన్నదంటే ఈ మట్టి పైన ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి వాజ్ మై రోల్ మోడల్. వారు ఏదైతే ఉన్నారో, నెక్స్ట్ వాజ్పేయి గారు, వీళ్ళందరూ ఒకప్పుడు డిఫైన్ చేసిన సినారియోస్ ఇప్పుడు లేవు. ఓకే, వాళ్ళందరినీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నాలాంటి వాళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు కూడా ఇందులో చాలామంది ఉన్నారు. మరి ఎందుకు అందంటే మంచివాడి మౌనం యొక్క నష్టం ఇది, మనం ఇవాళ పే చేస్తున్న ప్రైస్ ఏదైతే ఉంది. మీరు వృత్తిరీత్యా ఏమన్నా దేశాలు విజిట్ చేశారా? ఇక్కడ నో, ఐఎమ్ టోటలీ ఇంటూ ఇండియా. నేను ఇప్పుడు బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆ దేశ రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, లేకపోతే మీరు అన్నట్లు మీ ప్రొఫెషన్కి సంబంధించిన లీగల్ ఫ్రేమ్వర్క్, మేబీ ఇప్పుడు ఇంటర్నెట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఈజీనే మనం స్టడీ చేయడము. బట్ ఫిజికల్గా వెళ్ళిందంటే ఇంకా నేను యాక్చువల్గా యూకేతో పాటు ఒక 6 కంట్రీస్ వెళ్ళాను ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ పని మీదనే. అంటే నాట్ టు సే అదర్ వే రౌండ్, అక్కడ ఫుట్పాత్ లేని రోడ్డు చూడలేదు, మన దగ్గర ఫుట్పాత్ ఉన్న రోడ్డు కనిపించట్లేదు అన్నట్టు. సో ఇట్స్ అ హార్బుల్ అన్నట్టు యాక్చువల్గా. అంటే లాస్ట్ స్ట్రీట్ కూడా ఫుట్పాత్ ఉండే రోడ్డు ఉంటుంది అన్నట్టు, లాస్ట్ స్ట్రీట్ అన్నట్టు. అగైన్ అక్కడ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అప్ టు 10th క్లాస్ వరకు, లేకపోతే బేసిక్ ప్రైమరీ హెల్త్, లేకపోతే ఈవెన్ టెర్షియరీ హెల్త్ కూడా. అంటే సారీ టు కౌంటర్ యూ అండి, నాకు వీ కెనాట్ కంపేర్. అంటే కంపేర్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఇన్ రైట్ థింగ్ వే, నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్ అవి డెవలప్డ్ నేషన్స్ వాట్ ఈస్ మనం కూడా ఆ స్థాయికి పోతే ఇప్పుడు మనకు అసెట్ హ్యూమన్ రిసోర్సెస్ అన్నప్పుడు ఇదే హ్యూమన్ రిసోర్సెస్ను యూజ్ చేసుకొని అదే మనం టెక్నాలజికల్గా లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ అవుతూ ముందుకెళ్ళచ్చు కదా. అదే చెప్తున్నారు. ఇప్పుడు మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే దాంతో వచ్చారు, నాలాంటి వాళ్ళని మీరు ఎంతోమందిని కలుస్తూ ఉంటారు, మనందరం కూడా మార్పు కోసం టుగెదర్ కష్టపడుతూ ఉన్నాము. సో ఎంతకాలం ఇంకా డెవలపింగ్ అని చెప్పుకుంటా పోతాం కదా. మీరు ఇలానే ముందుకెళ్ళాలని, మీరు అన్నిటా విజయం సాధించాలని కాంక్షిస్తూ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మంత్ திரும்பி வரோம். நான் மட்டும் இல்லை, ப்ரொடியூசர் சார் மட்டும் இல்லை, என்டையர் காஸ்ட் அண்ட் க்ரூ வரோம். எக்ஸ்டென்சிவ் ப்ரெஸ் மீட் வைப்போம். எல்லா கொஷின்ஸ்க்கு ஆன்சர் தருவோம். நான் கூட சொல்ல வேண்டியது நிறைய இருக்குது படத்தை பற்றி.